నమస్కారం అండి. ఈ మెంటల్ కృష్ణ అదే మన పోసాని కృష్ణమురళి అసలు ఎందుకు ఇలా తయారయ్యాడో, అసలు జగన్మోహన్ రెడ్డికి అంత భయంకరమైన ఫ్యాన్ ఎందుకు అయ్యాడో ఒక చిన్న వీడియో రూపంలో చూపిస్తాను. అందరూ కూడా చూడండి. ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు ఈ సినిమా. ఒక్కసారి ఆ డైలాగ్ వరకు వినండి చాలు. వినండి. ముఖ్యంగా ఇదే జగన్మోహన్ రెడ్డికి అభిమానం అవడానికి అయితే కారణం ఇదే. ఊళ్ళో మన డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు మేడం. రెడ్డప్ప 100 కోట్లు ఆస్తి ఉంటుంది. 100 వేలు కాదు, 1,00,000 కోట్లు ఉంటాయి. మా తాత పుడే సుల్తాన్ టైలర్ మేడం మక్కకి వెళ్దాం అనుకున్నాడు, డబ్బుల్లోకి వెళ్ళాకపోయాడు. మా అయ్య పీర్ సుల్తాన్ మక్క కంటే ముందు అలా దగ్గరికి వెళ్ళిపోయాడు మేడం. ఈ టిప్పు సుల్తాన్ నేనైనా మక్క వెళ్దాం అనుకుని రోజుకి పైసా పూజ చేసుకుంటున్నా. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రప్ప 1,00,000 కోట్లు మేడం. దిల్ దియా దీవానంకో, దౌలత్ దియా గుండంకో, కుత్తుంకో. టిప్పు, నేను రేణుకమ్మ గారికి వెళ్ళాలి. ఏదైనా టాక్సీ వస్తే ఆపుతావా? ఇదేంటి సంగతి? ఆ 1,00,000 కోట్లు మా జగన్ ఎలా సంపాదించాడు అని చెప్పి మా పోసాని కృష్ణమురళి అతను ఇంకా మన జగన్ వెనకాల అయితే పడడం జరిగింది. చూశారు కదా. ఇదే ఈ సినిమా వచ్చిన తర్వాత నుంచి జగనన్న మీద ఇంకా ప్రేమ ఎక్కువైంది. అది పరిస్థితి. అయినా సరే పోసాని కృష్ణమురళి, ఏదో వల్లభనేని వంశీ తర్వాత పోసాని కృష్ణమురళి, ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంది ఉన్నారు అంటున్నారు. బట్ మటుకు వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి ఇద్దరూ కూడా ఫ్యామిలీస్ గురించి మాట్లాడిన వాళ్ళే. అదీగాక కమ్యూనిటీస్ గురించి బాగా ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు. అరే మీ గురించి మీకు ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మిమ్మల్ని దగ్గరికి తీశాడంటే ఒకే ఒక కారణం, చంద్రబాబు నాయుడు, లోకేష్ కమ్యూనిటీ కాబట్టి మిమ్మల్ని దగ్గరికి తీశారు. మీకు ఏదైతే వల్లభనేని వంశీకి మేపాడు, ఒక గొర్రెల్ని మేపినట్టు మేపాడు. కానీ ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఇద్దరు లోపలికి వెళ్ళారు. రెడ్ బుక్, ఆ బుక్, ఈ బుక్ అయితే ఏం కాదు. మీరిద్దరూ చేసిన ఏదైతే మీ ఇద్దరు నోటి తోల వల్లే మీరైతే లోపలికి వెళ్ళారు.